దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా న్యాయ పరిరక్షణ చైతన్య సంస్థ తరపున, ఆ సంస్థ సెక్రటరీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా మీరు చెప్పింది అద్భుతంగా చెప్పారు. నిజంగా ఈ మార్పు కోసము సామాన్యులు ఎదురు చూస్తున్నది వాస్తవం. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప సమాజమేమి, ప్రజలేమి, వాళ్ళ బాగోగులేమని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఇది వాస్తవం. అది ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పేది ఏమంటే, నిజంగా మీరు చెప్పినది మందు పాత్రలు పెడతారో వద్దు అని చెప్పి అధికారులు చెప్పారంటే పోతే పోతాం తప్పేం లేదని చెప్పిన మాట మాత్రం అది 58 ఏళ్ళ వయసులో ఏ రాజకీయ నాయకుని దగ్గర నుంచి వినలేదు. ఎవరు చివరి రక్తపు వరకు సేవ చేస్తామన్న మాట అన్నవాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేదు. నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, ఎంత పద్ధతి మార్చుకోండి, పద్ధతి ప్రకారం ఉండండి అని చెప్పితే కూడా ప్రభుత్వ అధికారులు మారరు. చాలా స్పష్టంగా ఏముంది, ఐపీసీ 1419/21 బిఎన్ఎస్ ఆఫ్ 2/28లో ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకులు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళకు కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉన్నాయి. మీరు ఈ విధంగా ఉన్నారు, దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. సో ఏమైందంటే, ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీకి అనుకూలంగా ఉండడం, వాళ్ళ పబ్బాలు గడుపుకోవడం, ఈ తతంగా నడుపుతూ ఉన్నారు. మీరు ఒక్కరే చెప్పింది ప్రజలు కావాలి, నేను ఓట్లు అడిగాను, మీరు నాకు ఓట్లు వేశారు, నచ్చితే ఈసారి ఓట్లు వెళ్ళినంటే వదిలిపెట్టారని చెప్పిన ఏకైక నాయకుడిని ఈ 58 ఏళ్ళ వయసులో చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ సందర్భంగా చెప్పేది ఏమంటే, మీరు కూడా చట్టాల పట్ల అవగాహన పెంచుకోండి, చట్టాలు తెలుసుకోండి. ముఖ్యంగా రాజ్యాంగ అధికరణ 311, 375 గురించి స్పష్టమైన అవగాహన మీరు తెచ్చుకోండి. ఖచ్చితంగా అధికారులు దారిలోకి వస్తారు, అందులో అనుమానమే లేదు. మీరు చూపిస్తున్నటువంటి తెగువ, ఆ మాట తీరు నిజంగా అత్యద్భుతము. మా సంస్థకు ఒక అవకాశం ఇవ్వండి, మా న్యాయ పరిరక్షణ చైతన్య సంస్థకు అవకాశం ఇవ్వండి. మేము మీకు న్యాయపరమైన సలహాలు ఇస్తాము, మీకు చేదుడు వాదులు ఉంటాము. ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే, మీ ఎంబడిన వాళ్ళు ఎవరు కూడా మీకు చట్టాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంచరు, ఎవరు కూడా చెప్పరు. ఇది వాస్తవం. అది మీ ఎంబడి ఉండొచ్చు, కానీ ఇంత స్పష్టంగా చట్టం అనేది ఒక రాజకీయ నాయకుడికి, ఎమ్మెల్యేకు ఇచ్చినటువంటి అధికారం ఏమి, ఆ హోదా ఏమి అనేది ఎవరు చెప్పట్లేదు మీకు. ఒక ఎమ్మెల్యేగా మీరు ఒక జడ్జీలను సస్పెండ్ చేసే అధికారం ఉంది. ఐపీసీ 1419/21 ప్రకారంగా, బిఎన్ఎస్ 2/28 ప్రకారంగా జడ్జీలు అనేవాళ్ళు కూడా ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకులు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళేం అతీతులు గారు. కాబట్టి మీరు ఒక అవకాశం ఇవ్వండి. మీరు ఇంత స్పష్టంగా చెప్పారు కాబట్టి మేము కూడా ఉత్తేజం చెందాము. మీరు రాకముందు నుంచి పోరాడుతున్నాము. సరే, మీరు మాకు ఒక ప్లాట్ఫాము, మేము మీకు ఒక ప్లాట్ఫామ్ అవుతాము, ఒక అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఒక అవకాశం ఇవ్వండి, లేదంటే మీరు బహిరంగంగానే చెప్పండి. ఎవరైనా ఇట్లా ఉత్సాహంగా ఉండి సహాయం చేసేవాళ్ళు, న్యాయ సలహా ఇచ్చేవాళ్ళు ఉంటే రండి అని చెప్పితే మేమే వచ్చి సంప్రదిస్తాము. మాకు ఒక అవకాశం ఇస్తారు, అకౌంటబిలిటీ ఏర్పడుతుంది అధికారులలో. మీరు ఏదైతే ఆశిస్తున్నారో మాకు సహకారం ఇస్తే మేము దాన్ని మీకు ఏ విధంగా అనేది వివరంగా చెప్పగలుగుతాము. ఖచ్చితంగా మీకు అకౌంటబిలిటీ అనేది అధికారుల దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా వస్తుంది. ఒకటైతే చివరిగా చెప్పేది ఏమంటే, మీకు ఎవరు కూడా చట్టాల గురించి మీకు అవగాహన కలిగించరు. మీకు అవగాహన కలిగిస్తే నష్టపోయేది వాన్లే. కాబట్టి వాన్లే అంటే ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకులే. కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో అవగాహన కలిగారు. మాకు ఒకసారి అవకాశం ఇస్తారని చెప్పి ఆ సంస్థ సెక్రటరీగా, మా సంస్థ అధినేత సూచనల మేరకు కూడా మేము నడుచుకుంటాము. సెక్రటరీగా మీకు తెలియజేసేది అంటే ఒక్కసారి అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. సో అవకాశం ఇవ్వండి. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి.